తెలుగువారి విశ్వవేదిక వారధికి స్వాగతం. పెన్షనర్ల కష్టాలకి కారణం ఎవరు? నిమ్మగడ్డ రమేష్ వెనుక టీడీపీ ఉందా? బాబు హామీలపై వైసీపీ స్టాండ్ ఏంటి? వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ టీవీ9 వారధి కార్యక్రమంలో జాయిన్ అవుతున్నారు. ఎన్ఆర్ఎస్ కాల్ చేసిన నంబర్స్ 914023490015, 914023490016. అలాగే వాట్సాప్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. వాట్సాప్ వీడియో కాల్ చేసిన నెంబర్ 8006036036 కి కాల్ చేసి వాట్సాప్ వీడియో కాల్లో కూడా మీ క్వశ్చన్స్ అందించవచ్చు. ఎస్ నాగార్జున గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? యా ఫైన్ అండి, థ్యాంక్ యూ. ఎస్, ఏపీలో ఇప్పుడు నడుస్తున్నటువంటి హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే అది ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది పెన్షనర్ల కష్టాల గురించి అండి. ఇంత ఎండల్లో వారు పడుతున్న బాధలకి కారణం ఎవరనుకోవచ్చు? నమస్తే అండి. ముందుగా టీవీ9 ప్రేక్షకులకు, వారధి ప్రేక్షకులకి ముందుగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ రోజుకి ఈ నెలకి 58 నెలలు అయింది. 58 మంత్స్ అయింది. 58 నెలలుగా లేనటువంటి పెన్షనర్ల కష్టాలు, 58 నెలలుగా లేనటువంటి పెన్షనర్లకు ఇబ్బందులు, 58 నెలలుగా లేనటువంటి పెన్షన్స్ బ్యాంకుల దగ్గరకు పోయి క్యూ లైన్లో నిలబడి విసిగి వేసారిపోయి డబ్బులు ఉండి లేకుండా పడుతున్న నరకయాతన ఎందుకు ఎన్నికల కోడ్ వచ్చినటువంటి ఈ చివరి 2 నెలల్లో ఎందుకు వచ్చిందంటారు? దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణం ఎందుకు అవుతుంది? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీనే, ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీల వల్లే ఈ అన్యాయం జరిగింది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తగిన బుద్ధి రేపు ఎన్నికల్లో కూడా, తగిన శాస్తి రేపు ఎన్నికల్లో కూడా జరుగుతుంది. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ చికాగో, కృష్ణ గారు. సార్ యాదవ్ గారు నమస్తే మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే కృష్ణ గారు. సార్ యాదవ్ గారు, నాగార్జున గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముఖ్యంగా నా ఉద్దేశం, నేను జగన్ గారికి ఆయన చేస్తున్న ప్రోయాక్టివ్ ఫర్ ద పూర్ అన్నది నాకు చాలా ఇష్టమైన ప్రొసీజర్ సార్. గవర్నమెంట్ పూర్ గురించే వర్క్ చేయాలని నమ్మే సిద్ధాంతం ఎక్కువగా నమ్ముతాను. సో దాన్ని జగన్ గారు పూర్తిగా అమలు చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో డెఫినెట్ గా జగన్ గారు సక్సెస్ కావాలని కోరుకుంటాను. మీకు ముందు హెడ్ అండ్ వర్క్ చేస్తున్నాను సార్. ఒక 3 కాళ్ళు వస్తాయి, తర్వాత భయంకరంగా మాట్లాడతారు మేడం. మీరు కూడా వాళ్ళని కొద్దిగా వొకాబులరీ కానీ యూసేజ్ కానీ కొద్దిగా మంచిగా మాట్లాడమని చెప్పాలి మేడం. తప్పుగా మాట్లాడి ఒక ముఖ్యమంత్రిని సంబోధించే పద్ధతులు కానీ చాలా అబ్నార్మల్ గా మాట్లాడుతున్నారు. దయచేసి యాజ్ ఎ టీవీ9 మీరు వాళ్ళని కొద్దిగా రిస్ట్రిక్ట్ చేయండి మేడం. ఆల్ ద బెస్ట్ ఫర్ ద కంపల్సరీ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాను సార్, వైసీపీ గవర్నమెంట్. మళ్ళా థ్యాంక్ యూ సార్. చికాగో నుండి కాల్ చేసినటువంటి కృష్ణ గారు, పర్లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చాలామందిని చూస్తుంది కాబట్టి విదేశాల నుండి కాస్త శృతి మించి వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మీద కానీ ముఖ్యమంత్రి గారి మీద కానీ చేస్తే, బహుశా నాగార్జున యాదవ్ డిస్కషన్లో ఉన్నాడు కాబట్టి అంత ధైర్యం చేయరు. చేస్తే బహుశా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఆ స్థాయిలోనే తిరిగి అనడానికి మేమెవరం భయపడేటువంటి వ్యక్తులం కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్త ఇచ్చి పుచ్చుకుంటారని కోరుకుంటున్నాం. ఎస్ నాగార్జున గారు, నిమ్మగడ్డ రమేష్ వెనుక టీడీపీ ఉందని వైసీపీ భావిస్తుంది అనుకోవచ్చా? భావించేదే ఉందండి, నిజం కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించడం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క పెన్షన్దారుడు, ప్రతి ఒక్క పేపర్లు టీవీలు చూసే ఫాలో అయ్యేటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు నిమ్మగడ్డ రమేష్ ఉన్నాడనే విషయం. నిమ్మగడ్డ రమేష్ కూడా నేను లేనని చెప్పట్లా, నిమ్మగడ్డ రమేష్ కూడా నేను ఉన్నానని మహాప్రభు, వీటన్నిటికీ సాక్ష్యం నేనే అని చెప్తున్నారు. కెన్ యూ ప్లీజ్ రిపీట్ ఇట్ అగైన్ మ్యామ్? ఎస్, నిమ్మగడ్డ రమేష్ వెనుక టీడీపీ ఉంది అని వైసీపీ భావిస్తుంది అంటున్నారు. ముఖ్యమైన కారణాలు ఏమనుకుంటున్నారు? నిమ్మగడ్డ రమేష్కి ఏం అవసరం ఉంటుందండి? పెన్షన్లు ఆపేయాలనేటువంటి అవసరం నిమ్మగడ్డ రమేష్కి ఏముంటుంది? నిమ్మగడ్డ రమేష్ ఎప్పుడో రిటైర్ అయిపోయినటువంటి ఒక ఎంప్లాయీ, ఆయనకి ఏం అవసరం ఉంటుంది? నిమ్మగడ్డ రమేష్ వాళ్ళ
కూతురు శరణ్య గారిని ఎవరు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక 3.5 లక్షల రూపాయలు జీతం పెట్టుకొని ఆవిడ్ని ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులో పెట్టుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకి ఏమొచ్చింది? నిమ్మగడ్డ రమేష్ గారికి ఏం అవసరం వచ్చింది? నిమ్మగడ్డ రమేష్ గారు అయిపోయిన తర్వాత తనని ఎన్నికల సంఘానికి కమిషనర్గా, ఎలక్షన్ కమిషనర్గా వేసినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఏమొచ్చింది? చంద్రబాబు నాయుడు గారిని స్థానిక సంస్థల పంచాయతీ ఎన్నికలు, పరిషత్ ఎన్నికల్లో ఓడిపోతాడని తెలిస్తే కోవిడ్ సాగుతో తీసుకొని వచ్చి ఎన్నికల్ని వాయిదా వేయాల్సిన అవసరం నిమ్మగడ్డ రమేష్కి ఏమొచ్చింది? తర్వాత మళ్ళీ అనవసరమైన సందర్భంలో కోవిడ్ ఉందని తెలిసిన తర్వాత మళ్ళా స్థానిక సంస్థలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వానికి పై వాళ్ళకి లెటర్ రాసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బ్రోకర్ గాళ్ళందరితో హైదరాబాద్లో ఉన్నటువంటి పార్క్ హయత్లో మీటింగ్ పెట్టి పొలిటికల్ మీటింగ్స్ అనేవి పెట్టుకొని వాళ్ళకి అవసరం ఏమొచ్చింది? నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తికి తెలుగుదేశం పార్టీ ఒకే సామాజిక వర్గ, ఒకే ఆర్థిక వర్గ, ఒకే సాంఘిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రాన్ని దోచుకోవచ్చు కాబట్టి వాళ్ళ కూతుర్లకి, వాళ్ళ అల్లుళ్ళకి, వాళ్ళ మనవళ్ళకి ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని రాసి ఇచ్చు కాబట్టి ఆ జీతాలతో వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవచ్చు కాబట్టి వారికి వ్యక్తిగత అవసరాలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి సేవలో తరించడానికి నిమ్మగడ్డ రమేష్ ఇటువంటి చండాలపైన పనులకు శ్రీకారం చుట్టాడు. ఇది అందరికీ తెలిసినటువంటి ఓపెన్ సీక్రెట్ కదా. కాలర్ లైన్ లో ఉన్నారండి ఇంతియాజ్ ఫ్రమ్ నిమ్మగడ్డ రమేష్ యొక్క ఎస్ ప్లీజ్. హలో, నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ నాగార్జున గారు. సో సార్, నేను కూడా ఒక 15 days బ్యాక్ నెల్లూరులో ఉండి మా ఖలీల్ గారు ఎమ్మెల్యే, ఆయన కోసం ప్రచారం చేశానండి. గడప గడపకి వెళ్ళాను. సో ఐ కేమ్ ఫ్రమ్ దుబాయ్ జస్ట్ జగన్ గారి వల్ల ఇన్స్పిరేషన్ పొంది ఆయన మళ్ళీ రావాలి అని చెప్పి నా గురించి సాక్షి పేపర్లు కూడా వేశారండి. యాక్చువల్గా గడప గడపకి వెళ్ళి ప్రచారం చేశానండి. ప్రతి మొహంలో ఒకటే మాట అండి, మీరు చెప్పినా చెప్పకపోయినా మేము ఓటేసేది జగన్ గారికే అని చెప్పి చాలా మంది రెస్పాన్స్ వచ్చిందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మళ్ళీ ఇప్పుడు ఓటు వేయడానికి మళ్ళీ ట్రావెల్ చేస్తున్నానండి. వీళ్ళు టీడీపీ వాళ్ళు చెప్పేలాగా డబ్బులు ఇచ్చి పిలిపించుకుని నాకు ఎవరేం డబ్బులు లేదండి. నేను నా సొంత ఖర్చులు పెట్టుకుని జగన్ గారి కోసం వచ్చి ప్రచారం చేశాను. ఇప్పుడు జగన్ గారికి ఓటు వేసి గెలిపించుదామని మళ్ళీ వస్తున్నాను. సో ఇది జస్ట్ ఒక సమ్మరీ అండి. కమింగ్ టు ది మెయిన్ టాపిక్, మీరు చెప్పినట్టు ఎస్ అఫ్ కోర్స్ దీని వెనకాల ఈ త్రిమూర్తులు ఉన్నారండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అండ్ మోడీ. వీళ్ళ వల్లే అసలు ఈ విధంగా పింఛనర్లు ఈ రోజు బాధపడుతున్నారంటే వీళ్ళేనండి. మొన్న ఒక పెద్ద ఆయన చనిపోయారండి. అసలు కనీసం ఒక బేసిక్ కామన్ సెన్స్ కూడా లేకుండా ఇంత వయసు ఉండే వాళ్ళని ఈ విధమైన ఎండలో హింసించడం ఎంతవరకు న్యాయం, ధర్మం అండి. సో కనీసం ఎలక్షన్ కమిషన్ అన్న అదొకటి, ప్లస్ ఒకటి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వీళ్ళకి ఇవ్వాల్సిన నెక్స్ట్ ప్రోగ్రామ్ లో ఇవ్వాల్సిన డబ్బులు రిలీజ్ చేయండి, అది కూడా ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద తీసుకొచ్చి ఇంకా ఇప్పటిదాకా కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదండి. ప్రతిదీ ఆపేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ చేతులు కట్టేసి ఏమీ చేయలేక పొజిషన్ లో తీసుకొచ్చేసారు ఈ లాస్ట్ 2 months. ఎందుకంటే వీళ్ళు కూడా రూల్స్ ఫాలో అయ్యేవాళ్ళు కాబట్టి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని మర్యాదిస్తూ ప్రతిదీ రిక్వెస్ట్ చేస్తున్నారు, కానీ జరగట్లేదండి. దీని వెనకాల ఈ ముగ్గురు హస్తం ఖచ్చితంగా ఉంది. జనాలు చూస్తున్నారు. రేపు పొద్దున 2 ఓట్లు 2 బటన్లు నొక్కుతారండి. ఆ 2 బటన్లు నొక్కే దాంట్లో గాలికి మొత్తం సైకిల్ కాదు, లోటస్ కాదు, అన్ని ఎగిరిపోతాయండి. జై జగన్, సిద్ధం. ఇంతియాజ్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు చెప్పినటువంటి మాటలకి. ఎస్, నెల్లూరు సిటీ టికెట్ అనేది చాలామంది పెద్ద వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, పెద్ద అగ్రకులాలకు సంబంధించిన వర్ణాల వాళ్ళు వీళ్ళందరూ పోటీ పడుతుంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పోలిబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారి డైరెక్షన్స్లో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అతి సామాన్యమైనటువంటి వ్యక్తి ఖలీల్ అన్న మా అందరికీ తెలుసు. కనీసం పట్టుమని ఒక 5-10 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉంటాయో లేవో కూడా తెలియదు. అతను నాకు తెలిసి ఒక గోల్డ్ స్మిత్, ఒక బంగారపు షాపులో పనిచేసేటువంటి ఒక వ్యక్తి. అటువంటి వ్యక్తిలో కూడా ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని గుర్తించి ప్రజాసేవ చేస్తాడని నమ్మి అనిల్ కుమార్ యాదవ్ గారి సహాయ సహకారాలు అతనితో ఉంటాయని నమ్మి ఒక ముస్లిం వ్యక్తిని, ఏమాత్రం 4 రూపాయలు డబ్బులు లేనటువంటి వ్యక్తిని కూడా నుంచోబెట్టి ఆ సీట్లో పి నారాయణ్ని, టైకూన్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి నారాయణ్ని కూడా ఓడించి అక్కడి నుంచి ఖలీల్ గారిని గెలిపించుకురావాలనేటువంటి ఒక పెద్ద యజ్ఞాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన మీపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని
ముస్లిం సహోదరులు, అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల జాతులందరూ గుర్తు చేసుకొని నెల్లూరు సిటీ నుండి ఖలీల్ అన్నను గెలిపించవలసిందిగా మరొకసారి ప్రార్థిస్తున్నాను. ల్యాండ్ టైటిలింగ్ గురించి మాట్లాడుకుంటే, ల్యాండ్ టైటిలింగ్ గురించి ఇప్పుడు కాంట్రవర్సీ నడుస్తుంది. అసలు ఏంటి చట్టం ఏపీలో అమలు చేయాలని చూస్తున్నారా? నమస్తే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు. బట్ మీ అందరికీ ఒక చాలా క్రిస్పీగా ఒకసారి చెప్పదలుచుకుంటున్నాను. 1989 నుండి మొట్టమొదటిగా ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావాలని 1989 నుండి ఒక భారతదేశం వ్యాప్తంగా ఒక భూ సంస్కరణ ఉద్యమం నడుస్తూనే ఉందండి. 89లో మొట్టమొదటిసారి అప్పటి ప్రధానమంత్రిగా పనిచేశారు మన్మోహన్ సింగ్ గారు. ఈయన అప్పుడు ఉన్నటువంటి ప్లానింగ్ కమిషన్కి డిప్యూటీ చైర్మన్గా పనిచేస్తూ ఒక సింగిల్ బెంచ్ ఒకటి ఏర్పాటు చేశారండి. ప్రొఫెసర్ డాక్టర్ డిఏ వాద్వా అనేటువంటి వ్యక్తితో. ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భారతదేశానికి అవసరం అని చెప్పారు. ఆ 89 నుంచి 2004కి ఒక ముసాయిదా చట్టం ఏర్పడింది. అప్పుడు నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ అని చెప్పి NRLLP అని చెప్పి ఒక ప్రాజెక్ట్ అనేది పెట్టారు. 2004 తర్వాత 2009 ఒక ముసాయిదా చట్టం, 11 ఒక ముసాయిదా చట్టం, 2014న మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ముసాయిదా చట్టం వేశారు. 2016లో మొట్టమొదటిసారి నీతి ఆయోగ్కి ఒక రోడ్ మ్యాప్ ఇవ్వమని చెప్తే ఆయన కూడా ఒక వివేక్ అగర్వాల్ అనేటువంటి ఒక ప్రొఫెసర్తో రోడ్ మ్యాప్ అనేది ఒకటి దానికి డిసైన్ చేశారు. ఆ తర్వాత డిజిటల్ ఇండియా ల్యాండ్ రీఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ అని మళ్ళీ ఇంకొక DRLLMP అని ఇంకొక ప్రాజెక్ట్ పెట్టి అప్పుడు 2019లో చివరికి ఒక మోడల్ యాక్ట్ తయారు చేసి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయాలని చెప్పారు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటంటే, అమ్మ ఇప్పుడు చాలామంది NRIs ఉన్నారు. NRIs చాలామంది ఇక్కడ భూములు కొంటారు. వాళ్ళు 10 ఏళ్ళ తర్వాతనో 15 ఏళ్ళ తర్వాత వస్తే ఆ భూమి ఎవరికో ఒకరికి కబ్జా అయి ఉంటుంది. మీకో నాకో చాలామందికి భూములు ఉంటాయి. కాకపోతే భారతదేశంలో మనకు ఒక ఎకరా భూమి ఉంటే ఈ ఎకరా భూమి మీది అని చెప్పడానికి తిరుగులేని సాక్ష్యాధారం అంటూ ఏవీ లేదు. ఒక ఎకరం మీది అని చెప్పుకోవడానికి 72 సర్టిఫికెట్లు అవసరం అవుతాయి. ఏ సర్టిఫికెట్ మీ దగ్గర ఉన్నా కూడా ఆ ల్యాండ్ మీదని దానికి కంప్లీట్గా దానికి అధికారం ఉన్నట్టు కాదు. సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో కూడా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ల్యాండ్ నీది అని చెప్పడానికి ఏమాత్రం హక్కులు లేవు అని చెప్పారనమాట. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 164 చట్టాలు ఉన్నాయి. 164 చట్టాలు ఉన్నాయి, కానీ ఏ చట్టం కూడా నీకు ల్యాండ్ మీద సంపూర్ణ హక్కు ఇవ్వదు. ఏ చట్టం కూడా నీ సరిహద్దును కానీ భూమి మీద ఉన్నటువంటి నీ హక్కును కానీ ఇవ్వదు. అందుకని కొత్తగా ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ స్థాయిలో 11 రికార్డులు ఉంటాయి. అదేవిధంగా మండల స్థాయిలో ఒక 18 రికార్డులు ఉంటాయి. అదేవిధంగా RDO కలెక్టర్ లెవెల్లో ఒక 5-6 రికార్డులు ఉంటాయి. సుమారుగా ఒక 40 నుంచి 48 రికార్డులు ప్రతి భూమికి సంబంధించి ఉంటాయి. ఇది ఎప్పటి నుంచి ఉంది? 1908 నుంచి, అంటే రీసెటిల్మెంట్ సర్వే RSR జరిగిన కాడి నుంచి ఉంది. ఈ రిజిస్టర్లన్నిటినీ తీసేసి కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే 2 రికార్డులు పెడతారు. ఒకటి ల్యాండ్ టైటిల్ రికార్డు, 2 ఎవరికైనా కోర్టుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే ఇంకొక రికార్డు. ఈ ల్యాండ్ టైటిల్ రికార్డు అనేది ఒకటి పెట్టి మన భూమి మీద ఉన్నటువంటి టైటిల్ని మనకి రిజిస్టర్ చేస్తారు. ఈ రోజుకి కూడా 1972 రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం మనం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది టైటిల్ రిజిస్ట్రేషన్ కాదు, దాన్ని డీడ్ రిజిస్ట్రేషన్ అంటారు. డీడ్ రిజిస్ట్రేషన్ వేరు, టైటిల్ రిజిస్ట్రేషన్ వేరు. కాబట్టి ఇప్పుడు కొత్తగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,92,00,000 సబ్ డివిజన్స్ అన్నిటినీ ఇంచు బై ఇంచు కొలిసి ప్రతి పొలానికి ఉన్న బౌండరీస్ని జియో కోఆర్డినేటర్స్తో ఫిట్ చేసి డిఫరెన్షియల్ GPS తో దాన్ని కొలిచి ఏరియల్ క్రాఫ్ట్తో దాన్ని అంచనా వేసి దానికి సంబంధించినటువంటి పూర్తి డేటాని ఒక దాంట్లోకి తీసుకొచ్చి దానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఇచ్చి ప్రతి భూమి కమతానికి ఒక యూనిక్ నెంబర్ని, అంటే ల్యాండ్ పార్సిల్ నెంబర్ LPM నెంబర్ని కేటాయించి మన ప్రతి ఒక్క మనిషికి ఆధార్ కార్డు ఎలా ఉంటుందో ప్రతి భూమి కమతానికి ఒక భూధార్ కార్డు ఒకటి ఏర్పాటు చేసి ఆ భూమికి సంబంధించినటువంటి సమగ్ర చరిత్రని
దాంట్లోనే ఫిట్ చేసి మనకు ఒక ల్యాండ్ టైటిలింగ్ ఇస్తారు. ఆ ల్యాండ్ టైటిలింగ్లో నీ భూమికి సంబంధించినటువంటి భూదార్ నెంబరు, భూమి యజమాని యొక్క పేరు, భూమి యజమాని యొక్క ఫోటో, దానికి సంబంధించిన క్యూఆర్ కోడు, ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఆ భూమి యొక్క సమగ్ర చరిత్ర మొత్తం మీకు ఇస్తారు. ఈ యాక్ట్కు సంబంధించి మీకు ఒకసారి ల్యాండ్ టైటిలింగ్ కన్ఫర్మ్ అయిన తర్వాత మరే ఇతర కారణం చేతైనా ఈ ల్యాండ్ వేరే వాళ్ళదని కోర్టు మీకు తీర్పు చెప్తే మీకు పరిహారం ప్రభుత్వం కడుతుంది. ఇది ల్యాండ్ టైటిలింగ్ ల్యాండ్నే. ఈ ల్యాండ్ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు తప్పుగా ప్రాజెక్ట్ చేస్తున్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. హలో అండి, మీ క్వశ్చన్స్ అడగండి. సార్ ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ దెర్ ఆర్ 2 మేజర్ ఛాలెంజెస్. ఒకటి వచ్చేసి ఏంటంటే, ముఖ్యంగా మీరు అన్నట్టుగా ఒకటే ఒక రికార్డు ఉంటుంది, డిజిటల్ రికార్డు ఒక్కటే ఉంటుంది. కాబట్టి ఆ రికార్డు కనుక తప్పులు జరిగితే, లేకపోతే ఏమైనా మిస్టేక్స్ జరిగితే, అవకతవకలు జరిగితే, ఇంకా దాన్ని క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవడానికి చాలా కష్టం. ఇంకో రికార్డు ఉండదు. అదొకటి. సెకండ్ ఏంటంటే, ఇప్పుడు హ్యూమన్ ఎర్రర్స్, అంటే ఎవరైనా టైపింగ్ ఎర్రర్స్ కానీ హ్యూమన్ ఎర్రర్స్ కానీ జరిగితే ఆ డిజిటల్ రికార్డులో ఇంకా అందరూ కోర్టుకు వెళ్ళాలంటే కామన్ పబ్లిక్ హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆ కోర్టుల చుట్టూ ఆ కోర్టు ఖర్చులు భరించే శక్తి కామన్ పబ్లిక్ ఉండదు. కాబట్టి అది చాలా రిస్కీ ప్రాసెస్ ఇది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఈ పట్టా పాస్బుక్ పైన జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెడతామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పట్టా పాస్బుక్ మీద ఏంటండి? మా ఆస్తి పైన ఆయన బొమ్మ ఏంటి? ఆయనకి ఇదివరకే 30 సిబిఐ కేసులు నెత్తి మీద పెట్టుకొని 16 నెలలు జైల్లో ఉన్న మనిషి ఫోటో మాకెందుకు మా పాస్బుక్ల పైన? ఇంకోటి ఏంటంటే, ఈ మధ్య నేను మీడియా ఇంటర్వ్యూస్ చూశాను రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారిది. సార్ కొంచెం ప్రిపేర్ అయ్యి మీడియా ఇంటర్వ్యూస్కి వెళ్తే బాగుంటుందండి. దేనికైనా అసలు సరిగ్గా ఆన్సర్ చేయట్లేదు ఆయన. చాలా ఇదిగా ఉంది. అంటే సరే ఏది అడిగినా చంద్రబాబు నాయుడు అంటాడు, లేకపోతే ఇంకేదో చెప్తున్నాడు. కానీ డెవలప్మెంట్ గురించి, ఇండస్ట్రీస్ గురించి, పరిశ్రమల గురించి, రాష్ట్రాన్ని ఈ 5 years అసలు ఏ రకంగా డెవలప్ చేశారో కూడా ఆయన చెప్పడానికి రావడం లేదు ఆయనకి. షర్మిల గురించి అడిగితేనేమో చంద్రబాబు నాయుడు అంటాడు, పోలవరం ఏమైందంటే చంద్రబాబు నాయుడు అంటాడు. తర్వాత స్పెషల్ స్టేటస్ ఏమైంది? అంత బిల్డప్ ఇచ్చారు కదా, మరి స్పెషల్ స్టేటస్ 2019లో మీరు కేంద్రం మెడలు పంచుతారు అని చెప్పారు కదా, ఏమైంది అంటే చంద్రబాబు నాయుడు అంటాడు. ప్రతి క్వశ్చన్ కి చంద్రబాబు నాయుడు. లేకపోతే ప్రతిపక్షాలంటే ఇంకా 5 years నుంచి నేను ఫలానా చేశాను, నేను ఇది డెవలప్మెంట్ చేశాను, ఈ ప్రాజెక్ట్స్ కట్టాను, ఇగో ఇది నా 5 years చేసింది అని చెప్పుకోవడానికి ఏం లేదా? రైట్ సురేంద్ర గారు. సురేంద్ర రెడ్డి గారు అయిపోయిందా? లైన్లోనే ఉంటారా? ఎస్, మీరు మాట్లాడండి నాగార్జున గారు. మేడం మాట్లాడచ్చా? పాపం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి సురేందర్ రెడ్డి 2 మాటలు చెప్తే నిజంగా ఇతను పాపం ఏదైనా నిజంగా ఒక పాజిటివ్ దాంతో అడుగుతున్నారని రాసుకున్నాను. సహజంగా అందరికీ ఉండేటువంటి పెత్తందారులు అందరికీ ఉండాల్సినటువంటి కడుపు మంటే పాపం సురేందర్ రెడ్డి గారికి కూడా ఉంది. ఆయనకి ఆ కడుపు మంట తగ్గాలని జెల్సిల్ టాబ్లెట్లు కూడా అందాలని న్యూయార్క్, న్యూజెర్సీనో ఆయనకు కూడా ఉండాలని చెప్తున్నా. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేశాడు, ఏం అభివృద్ధి చేయలేదు అనేది తెలుస్తుంది. కాబట్టి సురేందర్ రెడ్డి గారు మీరు కూడా చదువుకొని ఉంటారు. ఒకసారి గూగుల్లోకి వెళ్ళి వాట్ ఈస్ ద జిఎస్డిపి రేట్ అని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పినటువంటి సో కాల్డ్ చంద్రబాబు నాయుడు, చదువుకొని దద్దమ్మ చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2018-19లో స్టేట్ జిఎస్డిపి 5.4% ఉంది. దేశంలో ఉన్నటువంటి 33 రాష్ట్రాలు, అదేవిధంగా 33 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 26వ ప్లేస్లో ఉంది. మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి జిఎస్డిపి 14.9%కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే 8th ప్లేస్లోకి ఉంది. మీకు కూడా తలసరి ఆదాయం అని అంటారు కదండి, మీకు తెలిసే ఉంటుంది చదువుకున్న వాళ్ళు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత ఉందంటే 1,38,299 రూపాయలు ఉంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2,19,518 రూపాయలు ఉంది. ఇది రాష్ట్ర తలసరి ఆదాయం కింద వస్తుంది. దీంతోపాటు ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి చెందిందా లేదా అంటే ఒక 3 types ఆఫ్ గ్రోత్ రేట్స్ని కనుక్కుంటారు. ఒకటి, అది
వ్యవసాయం ప్రైమరీ సెక్టర్ అంటే వ్యవసాయం, వ్యవసాయేతర రంగాలు, అది 2 ఇండస్ట్రియల్ సెక్టార్ పారిశ్రామిక రంగం, 3 సర్వీస్ సెక్టార్, అది సేవా రంగం. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఆ కంపారిజన్ చెప్తామేనండి. వ్యవసాయ వృద్ధి రేటు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5.4% ఉంది. ఇది 26th ర్యాంక్ అనమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది 14.9%కి వెళ్ళింది. అదేవిధంగా ఇండస్ట్రియల్ సెక్టర్, అబ్బో చంద్రబాబు నాయుడు వస్తే పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, వెల్లువలాగా వచ్చింది అని చెప్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దేశంలో 17వ ప్లేస్ ఉంది. పారిశ్రామిక వృద్ధి రేటు 10.4%. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ర్యాంక్ 4th ప్లేస్లో ఉంది. 16.3% గ్రోత్ రేట్ ఇన్ ఇండస్ట్రియల్ సెక్టార్. అదేవిధంగా సేవా రంగానికి వద్దాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో 11వ ప్లేస్ ఉండి 12.7% గ్రోత్ రేట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో 3వ ప్లేస్లో ఉండి 20.5% గ్రోత్ రేట్ ఇన్ ద సర్వీస్ సెక్టార్. కాబట్టి సురేందర్ రెడ్డి గారు పోలవరం ఏమైంది, షర్మిల గారు ఏమైంది అని మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు అంటే, జగన్మోహన్ రెడ్డి గారి సమాధానం 2019లో మీలాంటి పెత్తందారీ వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారా, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి, 1,00,00,000 కోట్ల రూపాయల ఆరోపణలు ఉన్నాయని మీకు సంబంధించినటువంటి పెత్తందారీ వర్గాలు, మీడియా వర్గాలు బూజు పెట్టినట్టు జనాల మొత్తం చిరుకు కొడితే, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తమ జీవితంలో ఎప్పుడు చూడలేని అత్యంత ఘోరమైనటువంటి ఓటమిని చవి చూపించినటువంటి మేరునగ ధీరుడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్తే 23 సీట్లకు పడిపోయారు. కోర్తే 3 సీట్లకి ఎంపీ సీట్లో పడిపోయారు. తెలుగుదేశం పార్టీ పుట్టిన తరువాత రాజ్యసభలో 0 అయినటువంటి అత్యంత ఘోరమైనటువంటి చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు లాగా మాటల మనిషి కాదు, చేతల మనిషి. కాబట్టి సురేందర్ రెడ్డి గారు ఆ రోజులు పోయి ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో మీరు 4 మాటలు చదివి అవన్నీ బయటకు వచ్చి జనాల్లోకి చెప్తే చెవులో పూలు పెట్టుకొని మీ మాట్లాడడానికి ఎవరు లేరు. ఇది ఈనాడు టైం కాదు, ఇంటర్నెట్ టైం. అందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, అందరూ ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నారు, అందరికీ అన్ని రకాలైనటువంటి నాలెడ్జ్ గెయిన్స్ అంతా జరుగుతుంది. మీ పిల్లలు అమెరికాలో ఏ కాలేజీలో చదువుతున్నారో, ఏ సిలబస్లో చదువుతున్నారో, మా పిల్లలు కూడా, మా బిడ్డలు కూడా అటువంటి స్కూల్లోనే, అటువంటి ఐబీ కరికులర్ యాక్టివిటీస్లోనే చదువుతున్నారు. కాబట్టి ఇక మీ కడుపు మంటని, మీ నోటి విరోచనాల్ని కాస్త దగ్గర పెట్టుకుంటే 2024లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనికి వాస్తవ దృక్పథంగా ఎన్నికలు జరుగుతాయి. జూన్ 4వ తేదీన మళ్ళీ వారధిలో కలుసుకుందాం సురేందర్ రెడ్డి గారు. అప్పటిదాకా మీ కడుపు మంట చల్లారని, మీ కళ్ళ మంట ఆగాలని, మీ నోటి విరోచనాలు తగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాగార్జున గారు, ఈసారి ప్రధానంగా మీకు ఏ అంశాలు కలిసి వస్తాయి అనుకుంటున్నారు? మేడం, మీకు ఒక మాట చెప్తానండి. భారతదేశమే కాదు, సమకాలీన ప్రపంచ రాజకీయ చరిత్రలో ఒక 5 ఏళ్ల పాటు ఒక ప్రభుత్వాధినేత పనిచేసిన తర్వాత, పరిపాలన సాగించిన తర్వాత తిరిగి ఎన్నికలకు వెళ్ళి తన మ్యాండేట్ని తను నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చిన తర్వాత, బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇదిగో ఇది నేను ఇచ్చినటువంటి మేనిఫెస్టో, ఈ ఎన్నికలు మేము, ఈ హామీలు మేము అమలు చేశామని మీకు అనిపిస్తేనే, మీ కుటుంబానికి మంచి జరిగితేనే మాకు ఓటేయండి అని చెప్పినటువంటి నాయకుడు ఎక్కడ లేడు. బహుశా ఇంత నిజాయితీగా, ఇంత నిక్కచ్చిగా, ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా, స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఒక నూతన ట్రెండ్ని సృష్టించాడు. ఇది పొలిటీషియన్స్ అయినటువంటి చాలామంది, మీడియాలో ఉన్నటువంటి మీలాంటి వాళ్ళం, లేకపోతే కొత్తగా రాజకీయాల్లో వచ్చే మేము, మనందరం కూడా ఆహ్వానించదగ్గ పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మీ కుటుంబంలో ఈ ఎన్నికల హామీ అమలైందని మీరు భావిస్తే నాకు ఓటేయండి అని చెప్పడంతోనే జగన్మోహన్ రెడ్డి గారు 95% ఎన్నికలను గెలిచాడు అని మేము భావిస్తున్నాం. ఏదో ఫార్మాలిటీగా జరుగుతున్నటువంటి ఎన్నికలుగానే మేము చూస్తున్నామే. కాబట్టి ఖచ్చితంగా 5వ ఏట నుంచి సంక్షేమ బావుట ఎగరేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో కుట్రల్ని, కుతంత్రాల్ని ఛేదించుకొని కష్టాల కొలిమిలో నిలబడి, కలబడి, గెలవబడినటువంటి వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నూతన శకారంభానికి, యుగపురుషుడిగా, కొత్త శతాబ్దానికి, కొత్త యుగతలానికి తను వారధిగా నిలుస్తాడనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మే 13వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలనకు సాక్షిభూతాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా నిలబడతారని నమ్ముతున్నాం.
ఎస్ నాగార్జున గారు, ల్యాండ్ టైటిలింగ్ గురించి ఇందాక మీరు చాలా క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేశారు. బట్ దీన్ని ప్రతిపక్షాలు జనాల్లోకి వెళ్ళి ఒక రాంగ్ పోర్ట్రే అవుతుందని వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు. ఇది ఎంతవరకు మీకు మైనస్ అవుతుంది అని మీరు భావిస్తున్నారు? మేడం, ఈ భారతదేశంలో వచ్చినటువంటి ప్రతి రివల్యూషన్ని కూడా, ప్రతి విప్లవాత్మకమైనటువంటి మార్పుని కూడా ఖచ్చితంగా ఇటువంటి దుర్మార్గులు, ఇటువంటి దురహంకారపూరితమైనటువంటి వాళ్ళు ఇదే విధంగా చేయగలుగుతారు. దాంట్లో వేరేటువంటి ఆలోచన చేయరు. ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పుడు అమలు అయ్యేది కాదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు అవ్వాలంటే ఇందాక చెప్పినట్లే 1,96,00,000 సబ్ డివిజన్స్ ఉన్నాయి. ఇది 17,460 గ్రామాలు, 658 మండలాలు, అదేవిధంగా 26 జిల్లాలు ఉన్నాయి. వీటిల్లో ఇంచ్ టు ఇంచ్ అనేది డ్రోన్ సర్వేతో కానీ డిఫరెన్షియల్ జీపీఎస్తో కానీ కొలుస్తారు. దీనికి సంబంధించినటువంటి భూ యజమానికి నోటీసులు ఇస్తారు. అతని సమక్షంలోనే ఆ సర్వే జరుగుతుంది. దాని పక్కన ఉన్నటువంటి హద్దుదారులకు నోటీస్ ఇస్తారు. వాళ్ళ దాకే జరుగుతాయి. ఇలా 17,460 రెవెన్యూ గ్రామాలు ఉంటే ఇప్పటికీ 6,000 గ్రామాల్లో ఇటువంటి రీసర్వే పూర్తయింది. ఈ రీసర్వే పూర్తయిన తర్వాత కేవలం 2.1% మాత్రమే అభ్యంతరాలు వచ్చాయి. ఎక్కడైతే అభ్యంతరాలు వచ్చాయో అభ్యంతరాలు వచ్చినటువంటి భూములపైన ల్యాండ్ టైటిలింగ్ అనేది ఇవ్వరు. అభ్యంతరాలకి సపరేట్ రిజిస్టర్లో పెట్టి ల్యాండ్ టైటిలింగ్ రిజిస్టర్లో ఎటువంటి అభ్యంతరాలు లేనటువంటి ల్యాండ్స్కి మాత్రమే ల్యాండ్ టైటిలింగ్ ఇస్తారు. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ చెబుతున్నటువంటి మరొక విషయం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే ఎవరికి కోర్టుకు వెళ్లకుండా ఉండడానికి ఉంటుంది. కాదు, తప్పు. మీకు సరిహద్దులకు సంబంధించి ఏదైనా వివాదాలు వస్తే మీరు సరిహద్దులకు సంబంధించినటువంటి చట్టం ప్రకారం మీరు కోర్టుకు వెళ్ళచ్చు. ఎప్పట్లాగానే ఆస్తి సంబంధాల విషయాలు, ఫ్యామిలీ డిస్ప్యూట్స్కి సంబంధించినటువంటి ఏమైనా ప్రాబ్లం వస్తే మీరు కూడా సివిల్ కోర్టుకు వెళ్ళచ్చు. అదేవిధంగా దారికి సంబంధించిన ఇష్యూస్ కానీ ఏమన్నా వచ్చినా కూడా మీరు కోర్టుకు వెళ్ళచ్చు. ఇంతకు ముందు జరిగినటువంటి ఏ విధంగా అయితే కోర్టుకు వెళ్తారో ఆ విధంగా వెళ్ళేటువంటి ప్రతి దాంట్లోనూ మీరు అదేవిధంగా కోర్టు దగ్గరికి వెళ్ళచ్చు. ఈ ల్యాండ్ టైటిలింగ్ వేస్తే కోర్టుకు వచ్చేటువంటి దఫా మరొకటి ఏమీ లేదు. ఇప్పుడున్నటువంటి 6 రిజిస్టర్ ఆఫ్ రైట్స్ ఇప్పుడు మనకి 1B అడంగలు 1B రిజిస్టర్లో మన పేరులో ఏదైనా లోటుపాట్లు ఉంటే దాన్ని మార్చుకోవాలంటే ఫస్ట్ మనం ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తామండి. ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఆర్డీఓ గారికి దగ్గరికి వెళ్తాం. ఆర్డీఓది అయిపోయిన తర్వాత అప్పుడు జేసీ గారి దగ్గరికి వెళ్తాం. ఇవి 3 కోర్టులు ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి ROR రిజిస్టర్ మీద ఏమైనా మార్పులు చేయాలంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే ఎక్కడైతే ఇక్కడ డివిజన్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎలా అయితే ఇటువంటి స్టెప్స్ ఉన్నాయో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకవేళ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే జిల్లా లెవెల్లో ఒక ట్రిబ్యునల్ ఉంటుంది, స్టేట్ లెవెల్లో ఒక ట్రిబ్యునల్ ఉంటుంది. ఈ 2 ట్రిబ్యునల్లో మనం అప్లై చేసుకోవచ్చు. ఈ రెండిట్లో కూడా నీకు అన్యాయం జరిగితే అప్పుడు మీరు హైకోర్టుకి వెళ్ళచ్చు. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ROR రిజిస్టర్లో ఏమైనా మార్పులు చేసుకోవాలంటే ఫస్ట్ ఎంఆర్ఓ అని అడుగుతాం. ఎంఆర్ఓ దగ్గర నుంచి రివ్యూ పిటిషన్ ఆర్డీఓ దగ్గర వేసుకుంటాం. ఆర్డీఓ గారు కూడా చేయకపోతే జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్తాం. జాయింట్ కలెక్టర్ కూడా రివ్యూ పిటిషన్ ఆమోదించకపోతే హైకోర్టుకి వెళ్తాం. ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ అయినా సరే కోర్టుకు సంబంధించినటువంటి ప్రతి ఇష్యూలోనూ ఇలానే ఉంటుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఏ విధమైనటువంటి అపోహలకు మీరు తీసుకురావద్దు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు అవ్వాలి అంటే ప్రతి భూమిని సర్వే చేయాలి. సర్వే చేసిన తర్వాత మాత్రమే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది అమలవుతుంది. ఎటువంటి అభ్యంతరాలకు, అపోహలకు, అనుమానాలకు తావివద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు కనెక్షన్ తీసుకోండి, లైన్ తీసుకోండి. మాధవి గారు, మీ క్వశ్చన్స్ అడగండి. నమస్కారం సార్. నా ఈ 2 క్వశ్చన్ సార్. నేను రీసెంట్ గా జగన్ గారి ఇంటర్వ్యూ చూశాను. మన జగన్ గారు మామూలు టీవీ దేశంలో ఉన్న ఛానల్స్ కి ఏవి ఇవ్వకుండా ఢిల్లీలో ఉన్నటువంటి ఓపెన్ వార్డ్ ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. ఇఫ్ యూ నాట్ స్పీక్ వెరీ గుడ్ ఇన్ ఇంగ్లీష్ లో తను మాట్లాడకపోయి ఉంటే తను అట్లీస్ట్ కన్వర్స్ చేయొచ్చు కదా, తెలుగులో కానీ హిందీలో కానీ. కానీ ఆయన ప్రతి దానికి కూడా చంద్రబాబు నాయుడు తప్పించి హీ డజంట్ క్లారిఫై ఎనీ ఆఫ్ దోస్ క్వశ్చన్స్. ఎందుకట్లా? యాజ్ ఏ ముఖ్యమంత్రిగా ఉండి రిప్రజెంట్ చేస్తున్నప్పుడు తను క్లారిటీగా ఎందుకు మాట్లాడలేకపోతుండు, దాని గురించి మీరు చెప్పండి. సెకండ్ థింగ్, ఇద్దరు చెల్లెళ్ళు కాంగ్రెస్ లో వెళ్ళిపోయి వాళ్ళు తమ వంతు ఈ జగన్ వల్ల తమకు నష్టమైందని చెప్పి అందరు సభల ముందు చెప్తున్నప్పుడు
యాజ్ ఏ బ్రదర్ గా ఇనిషియేట్ తీసుకొని ఆ సిస్టర్స్ ని పిలిచి వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అని యాజ్ ఎ ముఖ్యమంత్రిగా వెళ్ళొచ్చు, యాజ్ ఎ బ్రదర్ గా వెళ్ళి ఆ యొక్క ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేయొచ్చు. ఇంతవరకు ఎందుకు చేయలేదు? ఈ 5 ఏళ్లలో చెయ్యని వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను నేను అంటే ఇంట్లో ఉన్న చెల్లెలకే మీరు న్యాయం చేయని వాళ్ళు ప్రజలకెళ్ళి మీరు ఏ విధంగా వెళ్ళి వాళ్ళకు దగ్గరికి వెళ్ళి నేను మీకు న్యాయం చేస్తానని చెప్తారు? మీరు అంటే ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేసి ప్రజలను మీరు నమ్మిస్తారు? వాళ్ళు మిమ్మల్ని ఓటేయమని మీరు ఎలా అడుగుతారు? దాని గురించి చెప్పండి. థ్యాంక్ యూ. మాధవి గారికి చాలా నమస్కారం అండి. పాపం మాధవి గారు టెక్సాస్ నుండి కాల్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమవుతున్నాయి చట్టాల గురించి వాటి గురించి అడుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారి యాస గురించి, జగన్మోహన్ రెడ్డి గారి భాష గురించి మరొకరిద్దరు ఉన్నారు. మాధవి గారు, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, మీరేమనుకోకండి. మేడం, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక తమ్ముడు ఉన్నాడు. అతని పేరు నారా రామ్మోహన్ నాయుడు. ఇతను 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి చంద్రబాబు నాయుడు గారిని తిట్టని తిట్టాడు. ఈ విషయం మాధవి గారికి తెలుసా? తెలియకుండానే మరి మాతో మాట్లాడుతున్నారా? ఇదే అమ్మనమ్మ గారు, అంటే చంద్రబాబు నాయుడు గారి అమ్మగారు అమ్మనమ్మ గారిని రామ్మోహన్ నాయుడు గారి దగ్గరికి, ఈ బంధురికం దగ్గరికి పంపించి, అయ్యా మీరు ఏమన్నా చేయండి, మీ అన్నయ్య ముఖ్యమంత్రిగా ఉండి మీరు అన్నయ్యని తిడితే బాగుండదు అని చెప్పి అమ్మనమ్మ గారితో మధ్యవర్తిత్వం నడిపించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉందని తెలిసి మాట్లాడుతున్నారా మాధవి గారు, తెలియక మాట్లాడుతున్నారనేది అర్థం కావట్లేదు. అది ఒకసారి అర్థం చేసుకోండి మాధవి గారు. రెండోటి, సరే రామ్మోహన్ నాయుడు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే మాధవి గారికి తెలియకపోవచ్చు. లేటెస్ట్ విజువలైజేషన్ చూద్దాం. అమ్మ, 2009 ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేశారు, బాగానే ఉంది కదా. 2009 ఎన్నికల్లో దగ్గుపాటి పురంధేశ్వరి గారు ఎవరి తరపున పోటీ చేశారమ్మా? కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తే ఈ సోకాల్డ్ నారా చంద్రబాబు నాయుడు నందమూరి బాలకృష్ణ గారిని పర్చూరు దగ్గరికి తీసుకెళ్ళి తన సొంత అక్క పర్చూరు ఇంటి ముందు బాలకృష్ణ తొడగొట్టి మీసం మెలేచి, పురంధేశ్వరి దమ్ముంటే రా, దగ్గుపాటి వెంకటేశ్వరరావు బావును పట్టుకుని దమ్ముంటే రా అని మీసం మెలేసి వారిని పిలిస్తే పురంధేశ్వరి గారు, అదేవిధంగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏడ్చినటువంటి బాపతి మీకు గుర్తుందా అమ్మా? దాంతోపాటు 2014 ఎన్నికల్లో పురంధేశ్వరి గారు బీజేపీ తరఫున పోటీ చేస్తే, 19 ఎన్నికల్లో పురంధేశ్వరి గారు బీజేపీ తరఫున పోటీ చేస్తే, బాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ తర్వాత హిందూపూర్లో పోటీ చేయలేదా? ఈ రోజుకి పురంధేశ్వరి గారేమో పురంధేశ్వరి రాజమండ్రి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తాడు. బాలకృష్ణ ఏమో తెలుగుదేశం పార్టీ తరఫున హిందూపూర్లో పోటీ చేస్తారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏమో కుప్పం తరఫున పోటీ చేస్తారు. పురంధేశ్వరి ఏమో బీజేపీనా, నారా భువనేశ్వరి ఏమో టీడీపీనా? ఇదేంది మీ లెక్క ప్రకారం? జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు, సునీత గారు వేరు పార్టీలో ఉంటే సొంత వాళ్ళకే అన్యాయం చేశాడు అని చెప్తున్న మాధవి గారు, మరి బాలకృష్ణ పురంధేశ్వరి గారికి ఎందుకు అన్యాయం చేశాడు? బాలకృష్ణ భువనేశ్వర్ గారికి ఏం అన్యాయం చేశాడు? నందమూరి నారా చంద్రబాబు నాయుడు గారు నారా రామ్మోహన్ నాయుడు గారికి ఎందుకు అన్యాయం చేశాడు? నారా చంద్రబాబు నాయుడు గారి సొంత చెల్లెళ్ళు నారాయణ శ్రీనివాసరావు గారు, వాళ్ళ భర్త నారాయణ శ్రీనివాసరావు గారు, వారెందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు? ఏంటిది అంటే నీతులు, సూత్రాలు, విధానాలు, సిద్ధాంతాలు నారా కుటుంబానికి, నందమూరి కుటుంబానికి మాత్రం మాధవి గారు వర్కౌట్ అవ్వో. ఎందుకంటే మీది పెద్ద కులం కాబట్టి, మీది మా బడుగు బలహీన వర్గాల జాతుల మీద ఎక్కి తొక్కి ఒక్కానించేటువంటి జాతి కుటుంబంలో పుట్టారు కాబట్టి మీకేమీ ఆ విలువలు సిద్ధాంతాలు ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో అయితే వాళ్ళ అక్క, వాళ్ళ చెల్లి, వాళ్ళు ఏడు విడిచినటువంటి మానమావ ఏ పార్టీలో ఉన్నారు, విడివిడిగా ఎందుకున్నారు, జరగనున్నారు అని అడుగుతారే. మరొకటి బాగుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నారు. నారా లోకేష్ ఇంగ్లీష్ ఏం మాట్లాడతాడు? చంద్రబాబు నాయుడికి ఏం ఇంగ్లీష్ వచ్చు? చంద్రబాబు నాయుడికి ఇంగ్లీష్ వచ్చా? చదవడం వచ్చా? టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ చదువుతాడు చంద్రబాబు నాయుడు? డెక్కన్ క్రానికల్ పేపర్ చదువుతాడా? హిందూలో 4th పేజ్ ఆర్టికల్ చంద్రబాబు నాయుడు చదివి తిరిగి చెప్పగలడు సమాధానం? చంద్రబాబు నాయుడు లాంటి వాడు PhD డిస్కంటిన్యూడ్ చేసి తిరుపతి రైల్వే స్టేషన్లో జేబులు కొట్టుకునేవాడు నీకు నాయకుడు అయ్యాడు. మాధవి గారు, దయచేసి ఇటువంటి కులహంకార జాడ్యాల్ని టెక్సాస్లో చూపించండి, కానీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూపించద్దు. బహుశా ఈ మాత్రం సమాధానం మీకు అర్థమయ్యుద్దని మనస్ఫూర్తిగా భావిస్తూ మీరు ఇటువంటి భావజాలాన్నే ప్రదర్శించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో TV9 వారధి ప్రేక్షకులకు మీ జాతి అహంకార పూరితమైనటువంటి వార్తలు వాస్తవాలు ప్రజలకు తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు నూరేళ్ళు ప్రశాంతంగా బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మాధవ్ గారు. ఎస్, సీఎం జగన్ వైపే జనం ఉన్నారని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. జనరల్ గా అన్ని సభల్లో చూసినట్టయితే అటు టీడీపీ నిర్వహించిన సభలు అవ్వచ్చు, జనసేన నిర్వహించే సభలు అవ్వచ్చు, జనాలందరూ వస్తున్నారు కదా. మీరే ఎందుకు ఇట్లా జగన్ కే చాలా సపోర్ట్ ఉందని చెప్పడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? ఒకటి మేడం, మేము ప్రభుత్వ పనితీరు మీద ఎన్నికలు వెళ్తున్నాం. మేము జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగు బారాలేదు, జగన్మోహన్ రెడ్డి గారికి భాష బారాదు, జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా నడవడు, జగన్మోహన్ రెడ్డి గారు హైట్ ఎక్కువ ఉన్నాడు, ఇటువంటి వాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు కదా. మేమేం అడుగుతున్నాం, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఈ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు పరిపాలన చేసింది. ఈ పరిపాలనకు మేము రావడం ముందు మేము ఇన్ని హామీలు ఇచ్చాం, ఇన్ని హామీలు మేము అమలు చేయగలిగాం, పొరపాటున కొన్ని హామీలను మేము అమలు చేయలేకపోయాం. రేపు మాకు మళ్ళీ అధికారం వస్తే మేము ఏ హామీలను తిరిగి అమలు చేయగలుగుతున్నాం అనేది మేము చాలా క్లియర్గా మేము ప్రజలకు చెప్పడం జరిగింది. ప్రజలు మాకు తిరిగి ఆశీర్వదిస్తారని మేము నమ్ముతున్నాం. దీనికి సంబంధించి 2019 నుంచి 2024 మధ్యకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి, పంచాయతీ ఎన్నికలు జరిగాయి, పరిషత్ ఎన్నికలు జరిగాయి, కొన్ని పార్లమెంట్లకి కొన్ని అసెంబ్లీలకు బై ఎలక్షన్స్ జరిగినాయి. ఏ ఎలక్షన్స్లో చూసినా ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. సో మాకు ఆ ధైర్యం ఉంది, ఆ నమ్మకం ఉంది, ఆ వెసులుబాటు ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్ ఇమేజ్తో మేమున్నాం. తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 దాకా పరిపాలన చేసింది. మేము తెలుగుదేశం పార్టీని ఏమడుగుతున్నాం, మా చంద్రబాబు నాయుడికి ఓటేస్తే 14 to 19 మేము ఎటువంటి పరిపాలన చేశామో అదే పరిపాలన మీకు అందిస్తామని చెప్పలేకపోతుంది కదా. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందలేదంటాడు. నాకు ఆశ్చర్యంగా ఉంది. దానికి ఎవరు బాధ్యత వహించాలి? గడిచిన 30 ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ 20 ఏళ్ల పాటు అధికారంలో ఉంది, 10 ఏళ్ల పాటే బయట వాళ్ళు ఉన్నారు. ఒక 5 ఏళ్ల పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఒక 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ. మిగతా 20 ఏళ్లలో తెలుగుదేశం పార్టీనే కదా అధికారంలో ఉంది. ఎందుకు ఈ రాష్ట్రం డెవలప్ అవ్వాలా? ఎందుకు అక్షరాస్యత తక్కువ ఉంది? ఎందుకు ఇండస్ట్రియల్ సెక్టర్ తక్కువ రేట్లో ఉంది? ఎందుకు సర్వీస్ సెక్టర్ తక్కువ రేట్లో ఉంది? ఇంకా ఎందుకు శ్రీకాకుళం పలాసకు సంబంధించి కిడ్నీ బాధితులు ఉన్నారు? ఎందుకు ఇంకా నల్గొండ లాంటి ఏరియాలో ఫ్లోరైడ్ సమస్య ఉంది? ఎందుకు ఒంగోలు లాంటి ఈ సమస్యల్లో ఫ్లోరైడ్ సమస్య ఉంది? ఎందుకు రాయలసీమ పార్టీలో కరువు సమస్య ఉంది? ఎందుకు గోదావరి కృష్ణాకి సంబంధించి నదుల అనుసంధానం ఎందుకు చేయాల? చంద్రబాబు నాయుడు, యూ డర్టీ పొలిటీషియన్, నువ్వు 14 ఏళ్ల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావయా, ముఖ్యమంత్రిగా వెలగబెట్టావయా. 14 ఏళ్ల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఏం చేసావు? ఈరోజు ఏం చెప్తున్నావు? అమ్మకు వద్దనం, నాన్నకు నమస్కారం, మరిదికి మంగళం, ఏంది ఇవా పథకాలు నీవి? ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రానికి నువ్వేం చేసావు? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి నువ్వు వాల్యూ యాడ్ ఏం చేసావు? ఏ విధమైనటువంటి సంస్కరణలు నువ్వు తీసుకొచ్చావు? 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఈ 13 జిల్లాల్లో చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేశాడు కదా. నువ్వు ఏమి సాధించావు? నువ్వు చూపించినటువంటి అభివృద్ధి ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు 4 ఏళ్ల పాటు 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి అందులో 2 ఏళ్ళు కోవిడ్ వెళ్ళిపోతే జిగితున్న 3 ఏళ్లకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 14 ఏళ్లకి మీరు కంపారిజన్ చేస్తున్నారు కదా. ఏం సాధించాడు చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు ఈ 14 ఏళ్ల పాటు ప్రభుత్వ బడుల్ని, ప్రభుత్వ గుడుల్ని, ప్రభుత్వ వైద్య విద్య సౌకర్యాలు కల్పిస్తే ఎందుకు ఈ రాష్ట్రంలో అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో ఇంకా అక్షరాస్యత 62% ఎందుకుంది? చంద్రబాబు నాయుడు ఏం వాల్యూ యాడ్ చేశాడు? చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడని ఇంకొక పెద్దది చెప్పాడు. నేను వారధి వేదిక మీద ఛాలెంజ్ చేస్తున్నా, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏ చెంచాగాళ్ళైనా సరే రండి. చంద్రబాబు నాయుడు 1995 నుంచి 2004 దాకా 9 ఏళ్ళు, 2014 నుంచి 2019 దాకా 5 ఏళ్ళు, మొత్తం 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేశాడు కదా. ఎప్పుడన్నా సరే రెవెన్యూ డెఫిసిట్ కానీ, ప్రైమరీ డెఫిసిట్ కానీ లేకుండా ఒక ఇయర్ చూపించండి.
ఒక్క ఇయర్ అయినా ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్ళినటువంటి ఇయర్ చూపించండి. స్టేట్ ఓన్ ట్యాక్స్ SOTలో చాలా గణనీయమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి ఒక్క ఇయర్ చూపించమనండి. చంద్రబాబు నాయుడు చూపించిన సంపద సృష్టి ఏమి లేదు. ఏదైనా సంపద సృష్టి జరిగిందంటే అది హెరిటేజ్లో జరిగింది, లేకపోతే నాగార్జున గారు అక్కడ మాదాపూర్లోనే ఎక్కడో ఆయనకి షర్మిల సునీత ప్రచారం ఏదైతే ఉందో అది యాంటీగా ప్రచారం జరుగుతుంది, అది అందరికీ తెలిసిన విషయమే. ఇలా యాంటీ ప్రచారం చేయడం మీకు మైనస్ కాదా? మేడం, ఇందాక మాధవి గారు అడిగితే కూడా చెప్పలేకపోతున్నాను, మళ్ళీ ఇంకోసారి జనాలకు చెప్తున్నాను. మీకు విషయం తెలుసా అండి, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెడితే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు దోచుకున్న తర్వాత, వెన్నుపోటు పడిచి లాక్కున్న తర్వాత, ఎన్టీ రామారావు గారు భారతదేశం అనే ఒక పార్టీ పెట్టాలనుకున్నాడు. ఒకటి. రెండు, ఎన్టీ రామారావు గారే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అని ఒక పార్టీ పెట్టుకున్నాడు. ఆ పార్టీకి సింహం గుర్తొచ్చింది. దీంతోపాటు చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించి నందమూరి హరికృష్ణ గారు అన్నా తెలుగుదేశం పార్టీ పెట్టాడు. ఎన్నికల్లో పోటీ చేశాడు కూడా. ఒక హరికృష్ణ గారు మాత్రమే కాదు, హరికృష్ణ గారి సోదరుడు మరొకరు కూడా శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేశాడు అన్నా తెలుగుదేశం పార్టీ పెట్టి. ఎన్టీ రామారావు కుటుంబంలోనే కూడా 3 రాజకీయ పార్టీలు వచ్చినాయి. లక్ష్మీపార్వతి గారు ఒక పార్టీ పెట్టారు. లక్ష్మీపార్వతి గారు భారతీయ జనతా పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్ళిన తర్వాత పొత్తులో ఆవిడికి సుమారుగా 8% 9% ఓట్లు కూడా వచ్చినాయి. ఆవిడ టెక్కిలి శాసనసభ్యురాలుగా కూడా గెలిచారు అనుకుంటా. కాబట్టి ఎన్టీ రామారావు గారి కుటుంబంలోనూ నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలోనూ ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినాయి, ఎన్నో వేరే పార్టీల తరఫున పోటీ జరిగినాయి. అప్పుడు లేని సునీత గారో లేకపోతే షర్మిల గారో ఏదో రాజకీయ పార్టీలో తిరిగితే బస్ జగన్మోహన్ రెడ్డి గారు నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు మేము ఫాలో అవ్వలేదేమో కానీ పాపం వేరే విదేశాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ NRIలు ఫాలో అయ్యారు కదా. షర్మిల గారికి కడప ఎన్నికల్లో డిపాజిట్లు రావు. సో అదే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మాకన్నా పెయిన్గా ఉంది. ఒక గొప్ప వారసత్వం ఉన్నటువంటి ఒక కుటుంబం నుంచి వచ్చి గొప్ప అనుభూతులు గొప్ప అనుభవం ఉన్నటువంటి ఒక పార్టీలో నుంచి వచ్చినటువంటి షర్మిల గారు డిపాజిట్లు కోల్పోయి ధారావత్తు కోల్పోయి ఎన్నికల్లో ఓడిపోవడమే కొంత బాధాకరమైన విషయం. కడపలో వైసీపీ గెలుపుపై ఎందుకంత ధీమాగా ఉన్నారు? అసత్య ప్రచారాలకు అభూత కల్పనలకి ఎస్పెషల్ గా సీఎం కామెంట్స్ కూడా ఒకసారి గమనిస్తే ప్రజలకు షర్మిలకి కనీసం డిపాజిట్ రాదు అనే వ్యాఖ్యల వెనుక అదే డిపాజిట్ కూడా దక్కదు బాధేస్తుందని సీఎం కామెంట్స్ చేశారు. దీని వెనుక కారణాలు ఏంటి? మీ గెలుపుకు గల కాన్ఫిడెన్స్ ఏంటి? ఇదే మేడం, మేము మళ్ళీ చెబుతున్నాం కదా మొదటి నుంచి కూడా, తెలుగు ప్రజలు విఘ్నులు, మేధావులు, చైతన్యవంతులు, రాజకీయమైనటువంటి పరాక్రమవంతులు. ఏ పార్టీ ఏ నినాదం వెనుక ఏ విధానం ఉందో, ఎవరు ఏ పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల ఏ లబ్ధి పొందాలనుకుంటున్నారో ఆ విచక్షణ వివేచన తెలిసిన వాళ్ళు తెలుగు రాష్ట్ర ప్రజలు. దాంతోపాటు కడప వాళ్ళు మొదటి నుంచి కూడా రాజకీయంగా తనకు సంబంధించినటువంటి చైతన్యవంతమైనటువంటి జిల్లా కాబట్టి రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వానికి మార్కులేమని మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సిలబస్ బుక్ మొత్తం చదువుకున్నవాడు ఎగ్జామ్ రాసేటప్పుడు కాన్ఫిడెన్స్గా ఉంటుంది నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని. కాబట్టి అదే కాన్ఫిడెన్స్ మాకు కూడా ఉంది. మా సిలబస్ మేము కంప్లీట్ చేసుకున్నాం. పబ్లిక్ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ రాసే కెపాసిటీ మాకుందని మేము చెబుతున్నాం కాబట్టి మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. మీ ఓట్ బ్యాంక్ని కాంగ్రెస్ లాక్కుంటుంది అని మీరు భావిస్తున్నారా? లాక్కోవడానికి ఇది నా చేతుల్లో పేపర్లో లేకపోతే మైకో కాదు కదండి. ప్రజల మన్నలను గెలుచుకోవాలి, ప్రజలకు సంబంధించినటువంటి అభిమానాన్ని చొరగొనాలి, వారికి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయగలగాలి. ఆ నమ్మకం ఈ పార్టీకి ఓటేయగలిగితే 5 ఏళ్ల పైన 10 ఏళ్ళైనా గెలిచినా ఓడినా వీరు నా వెంట నిలుస్తారు. వాళ్ళ విధానాల్ని వాళ్ళ సిద్ధాంతాలని వాళ్ళు తీసుకున్నటువంటి గతంలో తీసుకున్నటువంటి ఆ డెసిషన్స్ని మార్చుకోరు అనేటువంటి ఒక నిర్ణయాన్ని ఒక ధైర్యాన్ని ఆ ఓటర్లకి ఎవరైనా ఇవ్వాలి. షర్మిల గారు తెలంగాణకు పోయి ఏమని చెప్పారు? తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని ఒక పార్టీ పెట్టారు. అమ్మా నువ్వు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కదా అని అక్కడ ఎవరో అడిగితే ఆడపిల్ల అని ఎందుకు అంటారో తెలుసా? ఏడపిల్ల కాదు కాబట్టి ఆడపిల్ల అంటారు. నేను తెలంగాణ కోడల్ని, నా పుట్టుక తెలంగాణనే, నా చావు తెలంగాణనే, తెలంగాణలోనే బొందపడతా, తెలంగాణలో చచ్చిపోతా అని చెప్పిన ఆవిడ అక్కడ
బిచానా సర్దేసి పార్టీ అంతా తిప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది. జూన్ 4 దాకా వీళ్ళు చేసేటువంటి వాటికి ఎల్లో మీడియా కూడా కాస్త ప్రచారం ఇచ్చింది, కానీ తర్వాత షర్మిలా గారు కనపడరు, ఎల్లో మీడియాలో స్పేస్ కూడా ఉండదు. ఎస్, ఈసారి మీకు ఎక్కువగా కలిసి వచ్చే అంశాలంటే ఏమేమి అనుకుంటున్నారు? ఎలాంటి అంశాలు మీకు ఎక్కువగా ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచుతాయని మీరు భావిస్తున్నారు? భారతదేశ పరిపాలనా వ్యవస్థలోనే మునిపెన్నడూ చూడటువంటి గ్రామ సచివాలయ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. 11 రకాలకు డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యకలాపాలు, ఆ సేవలు గతంలో ఒక గ్రామ స్థాయిలో పొందాలంటే వారు దగ్గరలో ఉన్నటువంటి మండలానికి కానీ లేకపోతే జిల్లా కార్యాలయానికి కూడా వెళ్ళాల్సిన వాళ్ళు తమ గ్రామంలోనే 2 కిలోమీటర్ల అటువంటి వైశాల్యంలోనే ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి అక్కడ 11 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అసిస్టెంట్లను ఏర్పాటు చేసి ప్రతి 50 కుటుంబాలకు గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్లను ఏర్పాటు చేసి గడప దగ్గరకే ప్రభుత్వ సేవల్ని తీసుకువచ్చి ఒక కొత్త పరిపాలనా వ్యవస్థకు ముందుకు తీసుకొచ్చాం. అదేవిధంగా జిల్లాల విభజన జరిగింది, అదేవిధంగా రెవెన్యూ డివిజన్ల విభజన జరిగింది, అదేవిధంగా శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఎస్డిపిఓలకు సంబంధించినటువంటి విభజన జరిగింది. ఇలా పరిపాలన వ్యవస్థలో కానీ లేకపోతే శాచ్యురేషన్ స్థాయిలో సంక్షేమ పథకాలను అందించడంలో కానీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించిన విషయంలో కానీ తర్వాత నేషనల్ పాలసీ ఇంటర్నేషనల్ వ్యవహారాల్లో కానీ అన్నిట్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతన వ్యవస్థకు నూతన పరిపాలనా పద్ధతులకు శ్రీకారం చుట్టింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారని నమ్ముతున్నాము. 175కి 175 సీట్లు గెలవాలనేటువంటి ఒక బృహత్ సంకల్పాన్ని, భాగీరథ ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు సఫలీకృతం అవ్వాలని రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ నాగార్జున గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది వాళ్ళ వారధి. చూస్తూనే ఉండండి TV9.